బ్యాక్ టు మై వీరా క్రియేషన్స్. ఈ రోజు మీ పిల్లల బరువు పెరగడానికి యూజ్ అయ్యే ఫుడ్ రెసిపీని చూపిస్తున్నాను. ముందుగా ఒక కళాయి తీసుకొని దానిలో ఒక బౌల్ అటుకులు వేసుకొని గోల్డెన్ కలర్ లెక్క వచ్చేంత వరకు వేయించుకుంటూనే ఉండాలి. ఈ అటుకుల వల్ల మనకి చాలా యూజెస్ ఉన్నాయండి. అవేంటో ఇప్పుడు చూద్దాం. అటుకుల వల్ల పిల్లలకి ఈజీగా డైజెషన్ అవుతుంది. దీనిలో ఐరన్ అనేది ఉండడం వల్ల పిల్లలకి రక్తహీనత అనేది రాకుండా మనం చూసుకోవచ్చు. ఒక బౌల్ ఓట్స్ తీసుకుని దాని కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకుంటూ ఉండాలి. ఈ ఓట్స్ వల్ల యూజెస్ ఏంటంటే దీనిలో ఉన్న పీచు పదార్థం వలన పిల్లలకి ఈజీగా డైజెషన్ అవుతుంది. హెల్దీ వేలో వెయిట్ గెయిన్ అనేటువంటిది అవుతుంటారు. ఇప్పుడు నెక్స్ట్ పూల్ మకానా. ఈ పూల్ మకానా ఇప్పటి వరకు తీసుకున్న దానికి డబల్ తీసుకోవాలి. 2 కప్పులు పూల్ మకానా తీసుకొని కలర్ చేంజ్ అవుతూ వేయించుకోవాలి. దీనిలో నెయ్యి వేసుకుంటే ఇంకా టేస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, కానీ ఎక్కువ రోజులు స్టోరేజ్ ఉండదు. ఈ పూల్ మకానా వల్ల యూజెస్ ఏంటంటే దీనిలో కాల్షియం, ప్రోటీన్, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. ఇది మెయిన్ 8 months ప్లస్ బేబీస్ వరకే వాడాలి. నెక్స్ట్ మనం తీసుకుంది జీడిపప్పు. ఈ జీడిపప్పుని మనం 1 కప్పు తీసుకొని వేయించుకుందాము. దీనివల్ల ఉపయోగం ఏంటంటే దీనిలో హెల్తీ ఫ్యాట్స్ ఉండడం వలన బ్రెయిన్ డెవలప్మెంట్ కి యూజ్ అవుతుంది. ఇమ్యూనిటీ బూస్టర్ గా కూడా యూజ్ అవుతుంది. దీనిలో ఉన్న జింక్ వలన ఎలాంటి ఇన్ఫెక్షన్లు అనేవి రాకుండా చూసుకుంటుంది. వెయిట్ గెయిన్ కి బెస్ట్ ఆప్షన్ అండి ఇది. బోన్స్ స్ట్రాంగ్ అవ్వడానికి కూడా జీడిపప్పు అనేటువంటిది మెయిన్ రోల్ గా యూజ్ అవుతుంది. వాల్నట్. ఈ వాల్నట్ ని మనం 8 to 10 మాత్రమే తీసుకోవాలి. దీనివల్ల ఉపయోగం ఏమిటంటే దీనిలో ఉన్న ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ వలన పిల్లలకి కాన్సన్ట్రేషన్ అనేటువంటిది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. బ్రెయిన్ షార్ప్నెస్ కూడా పెరుగుతుంది. నైట్ టైం పిల్లలు దీనివల్ల ప్రశాంతంగా నిద్రపోతారు. 1 కప్పు బాదం పప్పులు తీసుకుని దాన్ని వేయించుకోవాలి. దీనివల్ల ఉపయోగం ఏంటంటే పిల్లల బ్రెయిన్ డెవలప్మెంట్ కి మెయిన్ గా యూజ్ అవుతుంది. ఇది యాంటీబయాటిక్ గా కూడా యూజ్ అవుతుంది. ఇప్పుడు మనం తీసుకునే ప్రతిదీ ఈజీ డైజెషన్ కి యూజ్ అవుతుంది అన్నమాట. పుట్నాల పప్పు. ఈ పుట్నాల పప్పు ఆల్రెడీ రోస్ట్ అయ్యే ఉంటుంది కాబట్టి జస్ట్ అలా వేసి ఇలా తీసుకోవచ్చు. దీనివల్ల మెయిన్ ఉపయోగం ఏంటంటే పిల్లలకి ఈజీ డైజెషన్ అండ్ పిల్లలకి ఇన్స్టెంట్ ఎనర్జీ అనేటువంటిది అందుతుంది. మనకి బనానాకి ఇన్స్టెంట్ ఎనర్జీ ఎలానో ఈ పుట్నాల పప్పు వల్ల కూడా పిల్లలకి వెంటనే ఇన్స్టెంట్ ఎనర్జీ అనేటువంటిది వస్తుంది అనమాట. బార్లీని కూడా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకుంటూ ఉండాలి. దీనివల్ల ఉపయోగం ఏమిటంటే ఇది పిల్లలకి పీచు పదార్థం ఎక్కువగా ఉండడం వల్ల ఈజీ డైజెషన్ గా ఉపయోగపడుతుంది. దీనివల్ల పిల్లలు డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది. పిల్లలకి వేసవి కాలంలో దీన్ని ఇవ్వడం వల్ల చాలా ఉపయోగంగా ఉంటుంది. బార్లీ. ఇది వేసవిలో పిల్లలకి ఇవ్వడం వలన బాడీని కూల్ చేసి పిల్లల్ని డీహైడ్రేట్ అవ్వకుండా చూసుకుంటుంది. ఇప్పుడు వేయించుకొని పక్కన పెట్టుకున్న వాటిని చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకుని పొడిలాగా పట్టుకోవాలి. ఈ పట్టుకున్న పొడి మొత్తాన్ని చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్ బాక్స్ లో పెట్టుకుంటే ఇది 10 to 15 days వరకు ఫ్రెష్ గా ఉంటుంది. పిల్లలకు కదా అండి, ఎప్పటికీ అప్పుడు చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా తయారు చేసుకున్న పొడిని పిల్లలకి ఏ విధంగా వండి తినిపించాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలో 1/2 glass వాటర్ పోసుకోవాలి. ఇంకొక 1/2 glass వాటర్ తీసుకొని ఒక బౌల్లో తీసుకున్న పొడిని 2-3 spoons వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. పిల్లలకి కాబట్టి మనం వాటర్ ప్లేస్ లో పాలు కూడా వాడుకోవచ్చండి. ఇది మనం 8 months నుంచి 14 months పిల్లల వరకు ఈజీగా, అది మార్నింగ్ టిఫిన్ టైంలో కానీ నైట్ డిన్నర్ టైంలో కానీ పిల్లలకి ఈజీగా డైజెషన్ అవుతుంది. బౌల్లో వాటర్ మరుగుతున్నప్పుడు ఇప్పుడు వాటర్లో మిక్స్ చేసుకొని పెట్టుకున్న పొడిని మనం అందులో వేసుకొని కలుపుకోవాలి. కన్సిస్టెంట్ అనేటువంటిది మొత్తం దగ్గరికి వచ్చిన తర్వాత అందులో 1 spoon నెయ్యి వేసుకొని ఆఫ్ చేసుకోవాలి. దాన్ని ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడే పిల్లలకు తినిపిస్తే ఎంతో టేస్టీగా ఉండే వెయిట్ గెయిన్ బేబీ ఫుడ్ రెడీ అండి. చూడండి మా బుజ్జిగాడు ఎంత ఇష్టంగా తింటున్నాడో. మీరు ఒకసారి ఇది ట్రై చేసి మీ పిల్లలకు పెట్టండి. మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.